నేడు కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లో గవర్నర్ సమక్షంలో కార్యక్రమం ఉండనుంది. సాయంత్రం 4 గంటలకు కర్ణాటక 24వ సీఎంగా ప్రమాణం చేయనున్నారు డీకే శివకుమార్. సీఎంతో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. నేడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు కర్ణాటకకు సంబంధించినటువంటిది ప్రమాణ స్వీకారం దాదాపు వారం రోజుల నుంచి ఢిల్లీ వేదికగా జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత ఈ రోజు ఎట్టకేలకు 24వ ముఖ్యమంత్రిగా కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఈ రోజు సాయంత్రం లోక్ భవన్ లో 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి ముఖ్యంగా అటు రాహుల్ గాంధీ, అటు ప్రియాంక గాంధీ, ఇటు మల్లికార్జున్ ఖార్గే అందరూ కూడా ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందులో పాల్గొనబోతున్నారు అన్నటువంటిది సమాచారం. దాదాపు ముఖ్యంగా ఈ రోజు ఏదైతే కేబినెట్ భేటీలో మాత్రం దాదాపు 24 గంటల పాటు ఢిల్లీ వేదికగా జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి భేటీలో పలువురి పేరు కూడా ఫైనలైజ్ అయ్యేటటువంటి అవకాశము దాదాపు నిన్న ఏదైతే చర్చల్లో మాత్రము ఇటు సిద్దిరామయ్య, అటు డీకే శివకుమార్, ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, కేసీ వేణుగోపాల్తో కూర్చున్నటువంటి చాలా కీలకమైనటువంటి భేటీలో పలువురికి సంబంధించినటువంటి పేర్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. కానీ దీనికి ఫైనల్ లిస్టు ఈ రోజు 11 గంటలకు మరొకసారి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలక హైకమాండ్ నుంచి వచ్చేటటువంటి లెటర్ ప్రకారంగానే దానికి సంబంధించినటువంటి పూర్తి డాటా ప్రకారంగానే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఏదైతే కేబినెట్ కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి లిస్టు హైకమాండ్ ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కర్ణాటక పీసీసీకి సంబంధించినటువంటి వారికి పంపడము, అప్పుడు దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు పేర్లను ప్రకటించేటువంటి అవకాశం. మొత్తం మీద మాత్రం నిన్న జరిగినటువంటి దాదాపు ఒక 24 గంటల ఆ సమావేశంలో మాత్రం చాలా కీలక నిర్ణయాలు సిద్దిరామయ్య సంబంధించినటువంటి ఎప్పుడైతే రాజీనామా చేసేటటువంటి సందర్భంలో ఆయన ప్రతిపాదనను దాదాపు పెట్టడం జరిగింది. ఆయన కుమారుడికి చాలా కీలకమైనటువంటి క్యాబినెట్ ఇచ్చే విధంగా, తనకు ప్రముఖమైనటువంటి స్థానం ఇచ్చే విధంగా, తనకు సంబంధించినటువంటి అనుచర వర్గానికి క్యాబినెట్ లో స్థానం ఉండాలి అన్నటువంటి ఏదైతే ప్రతిపాదనలు రాజీనామా చేసే పర్వంలో కొన్ని షరతులు విధించిన పక్షంలో నిన్న జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి భేటీలో దానికి అనుగుణంగానే మరి కొద్దిసేపట్లో హైకమాండ్ పూర్తి లిస్టుని కొద్దిసేపట్లో రిలీజ్ చేయబోతుంది. సాయంత్రము దాదాపు 10 నుంచి 12 మంది ఏదైతే కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇందులో మల్లికార్జున్ ఖార్గే కుమారుడు కూడా ప్రమాణ స్వీకారం, ఇటు సిద్దిరామయ్యకు సంబంధించినటువంటి కుమారుడు కూడా ఇటు ప్రమాణ స్వీకారం, 4 ఉప ముఖ్యమంత్రులు ఉండవచ్చు అన్నటువంటిది మాత్రం సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు 4 గంటలకు కర్ణాటకలో 24వ ముఖ్యమంత్రిగా లోక్ భవన్ లో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.